ఈరోజు మనందరికీ తెలుసు యేసుక్రీస్తు చనిపోయి 3వ దినం లేచిన రోజు. ఈరోజే కాదు, ప్రతి ఆదివారం కదా మనం దేవుడిని ఆరాధించే ప్రతి ఆదివారం ఎలా మనం భావిస్తామంటే యేసుక్రీస్తు చనిపోయి పాతి పెట్టబడి 3వ దినము తిరిగి లేచిన దినం. సో కాబట్టి ప్రియులారా, మనము ప్రతి ఆదివారం దేవుడిని ఆరాధించినప్పుడు ఈ విషయాలను మనం మర్చిపోకూడదు. ప్రియులారా, ఆత్మతో సత్యంతో మనం ఆరాధించాలి. ఈరోజు మనం కొద్దిసేపు యేసుక్రీస్తు యొక్క శిలువ, ఆ యొక్క పునరుత్థానం గురించి కొద్దిసేపు ధ్యానించుకుందాం. ప్రియులారా, మనము ఒక 2-3 సార్లు నేను చెప్పాను ప్రియులారా, అదేంటంటే మనము ఈ లోకంలో ఇప్పటికీ 10 పునరుత్థానాలు అయ్యాయంట. అంటే చనిపోయి 10 మంది లేచారంట. ఎంతమంది చెప్పండి? 10 మంది లేచారంట. కానీ ఈ 10 మంది ఎవరెవరైతే లేచారో దాంట్లో 9 మంది మళ్ళా చచ్చిపోయారు. వాళ్ళకని పునరుత్థానాన్ని దేవుడు ఇచ్చాడు. మీకు తెలుసో లేదో ప్రియులారా, ఇది మరి రోమిలకు రాసిన పత్రిక 8:28 ఒక వాక్యం తీద్దామండి. రోమిలకు రాసిన పత్రిక, యేసు ప్రభువును మృతులలో నుంచి లేపింది ఎవరంట? ఇక్కడ రాయండి 8:28 ప్రియులారా. ఒక్క నిమిషం నాన్న, అందరు తీయండి. ఎనిమిదవ అధ్యాయము అందరు తీసిన తర్వాత మనం చదువుతున్నాం ప్రియులారా. ఎనిమిదవ అధ్యాయంలో క్రీస్తు యేసును మృతులో నుండి లేపిన దేవుడు అనే మాట ఉంటుంది చూడండి. ఒక వాక్యము 34 వచ్చిన చదవండి పీటర్. దేవుడు కుడిపార్శ్వన ఉన్నవాడు, మన కొరకు విజ్ఞాపనను కూడా చేయవాడు ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు. రైట్. సో ప్రియులారా, ఇక్కడ ఈ యొక్క వాక్యం యొక్క తాత్పర్యం ఏంటంటే క్రీస్తును మృతులలో నుండి లేపిన వాడు దేవుడు అనే మాటను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. ఓకే, యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన చనిపోయినప్పుడు ఆయన మృతులో నుంచి లేపింది ఎవరంటే ప్రియులారా, తండ్రి అయిన దేవుడే. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. అదే సమయంలో పాత నిబంధన కాలంలో ఒక 3 దేవుడు లేపాడు ప్రియులారా. ఇప్పుడు ఇవన్నీ మనం కొద్దిసేపు ధ్యానించిన తర్వాత యేసుక్రీస్తు యొక్క గొప్పతనం ఏంటి అనే విషయాన్ని మనం కొద్దిసేపు ధ్యానించుకుందాం ప్రియులారా. రైట్. మొదట మనం తీసినట్లయితే మొదట ఎవరిని లేపాడు దేవుడు? మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం తీసుకున్నాం. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం యొక్క గొప్పతనాన్ని మనం కొద్దిసేపు ధ్యానించుకోక ముందు ఫస్ట్ కింగ్స్ మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం తీసుకుందాం ప్రియులారా. అందరు తీసిన తర్వాత నేను చదువుతున్నాము. 17వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకున్నట్లయితే 17లో ఒకసారి గమనించండి ప్రియులారా. అటు తరువాత ఆ ఇంటి యజమానురాలు అయిన ఆమె కుమారుడు రోగి ప్రాణము నిల్వజాలనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపము నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వారిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాని పండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలు కుమారుని చంపనంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను
చాచుకొని, యెహోవా నా దేవా, నా మొర్ర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని యెహోవాను ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి చెప్పండి మరలా ప్రాణం ఇచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఏలియా ఆ చిన్నవాడిని తీసుకుని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వారి తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావని, నీవు పలుకుచున్న యెహోవా మాటలు నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును. ప్రియులారా, మొదటి విషయం మనం గమనించినట్లయితే ఇది మొదటి పునరుత్థానము. సారేపాతు అనే ఒక గ్రామంలో ఒక విధవరాలు ఉండేదంట. ఆమెకు భర్త లేడు. ప్రియులారా, ఒకడే ఒక కుమారుడు, అతనికి రోగం వచ్చి చనిపోయాడు. ఆ చిన్న వయసులో ఏ ప్రాబ్లమో మనకు తెలియదు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏలియా దగ్గరికి కబురంపారు. చిన్నవాడిని ఏలియా తీసుకెళ్ళి ఆయన ఆ పై గదిలో ఆయన పండబెట్టి ఆయన కొరకు ప్రార్థన చేశాడు. దేవుడికి మొరపెట్టినప్పుడు వాక్యంలో రాయబడింది, ఆ చిన్నవాడు బ్రతికేను. సారేపాతు అనే గ్రామంలో ఒక విధవరాల కుమారుడు ఈయన. నేను కొన్ని పుస్తకాలలో చదివినప్పుడు తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఈ యొక్క కుమారుడే యోనా అంట. యోనా పత్రిక రాశాడు కదా, చేప కడుపులో ఎన్ని రోజులు ఉన్నాడు యోనా? 3 రాత్రులు 3 పగళ్ళు. ఎవరయ్యా ఈ యోనా అంటే, ఇదిగో ఈ సారేపాతు గ్రామంలో ఉన్న విధవరాల యొక్క కుమారుడు అంట. ప్రియుడు, కానీ తర్వాత ఏం జరిగింది? ఇతడు యుగంలో బ్రతికిరాడని ఉందా? లేదు. అతన్ని ఏలియా లేపాడు. ప్రియులా, తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక 20, ఒక 30, ఒక 50, ఒక 60, ఒక 80 సంవత్సరాల తర్వాత మరలా అతను మృతి పొందాడు. ప్రియులా, ఈ లోకంలో చాలా సమాధులు ఉన్నాయంట ప్రియులా, కానీ అన్ని సమాధులు మూయబడ్డాయంట. ఇప్పుడు ఈ పిల్లవాడు చనిపోయాడు, ఇతను ఇంకా పాతి పెట్టలేదు, ఇంట్లోనే ఉండగా ఏలియా వచ్చి ప్రియుల అతను తీసుకెళ్ళి ఆ పై గదిలో అతన్ని పండబెట్టి అతని కొరకు ప్రార్థన చేసి, ఓ దేవా, ఈ విధవరాలు ప్రభా, భర్త లేని స్త్రీ, ఈమెకు ఎలాంటి ఆశ్రయం లేదు ప్రభా, ఈమె కుమారుని నువ్వు తీసుకోవడం ఏంటి ప్రభా అని ప్రార్థించినప్పుడు, ఇది ప్రియుల దేవుడు పాత నిబంధన కాలంలో మొదటి పునరుత్థానము, చనిపోయిన బాబును దేవుడు లేపాడు. మనుషులకు లేదు ప్రియుల, ఒక వ్యక్తిని, చనిపోయిన వ్యక్తిని లేపడానికి శక్తి మనుషులకు లేదు, దేవుడు మాత్రమే లేపగలుగుతాడన్న విషయాన్ని ఇది మొదటి ఇన్సిడెంట్. రెండవ ఇన్సిడెంట్, ఇప్పుడు ఏలియా ఆయన ప్రియుల పరలోక రాజ్యం ఎత్తపడ్డాడు కదా. ఏలియా చనిపోలేదు, బైబిల్లో ఇద్దరు చనిపోలేదంట ప్రియుల. ఎవరెవరు? ఆనోకు, రెండోది ఏలియా. వీళ్ళు దేవునితో నడుస్తూ పరలోకానికి ఎత్తబడ్డాడంట. వీళ్ళకి మరణం లేదు ప్రియులారా. ప్రపంచంలో వీళ్ళు ఇద్దరు తప్ప అందరూ చనిపోయారు, ఇంక్లూడింగ్ యేసు ప్రభు గారు చనిపోయాడు. ఆ మరణం అంటే ఏంటి? ఆ మరణించిన తర్వాత పాతాళం అంటే ఎట్లుంటుంది? ఆ పాతాళంలో ఎలా ఉంటుంది? ఆ పరదేశం ఎలా ఉంటుందో? చనిపోయిన వెంటనే పరలోకానికి వెళ్తామా? ఇదెంత ప్రియులారా, వీళ్ళందరూ అనుభవించిన వారితో ఇద్దరు మాత్రం అనుభవించలేదంట. వాళ్ళు ఎవరంట ప్రియులారా? ఒకటి ఆనోకు, రెండోది ఏలియా. ఆయన మాట్లాడుతూ ప్రియులా, దేవుడు ఆయన ఎత్తుకున్నాడంట ప్రియుల, పరలోక రాజ్యం ఎత్తబడ్డాడు. ఆయన మరణాన్ని చూడాలి. రైట్. ఆయన తర్వాత ఆయన శిష్యుడు ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు ఎలీషా. ఈ ఎలీషా గారి ప్రియులరా, ఏలియా ఏమేమి అద్భుతాలు చేశాడో దేవుడి ద్వారా, ఎలీషా ద్వారానే దేవుడు అన్ని అద్భుతాలు చేయించాడు. ఇప్పుడు ఈ యొక్క ఎలీషా రోజు ఒక గ్రామం నుంచి వెళ్తూ వస్తున్నప్పుడు ఒక స్త్రీ ఆయనను చూసి, షునేమిరాయలు, ఆమె ఏం చేసిందంటే ఆ భర్తతో చెప్పి, అయ్యా ఇదిగో ఈయన ప్రతిసారి మన ఊరి నుంచి వెళ్తూ వస్తున్నాడు, ఆయన ఒక గది కట్టేసి ఒక మంచం వేసేసి ఆయన వచ్చినప్పుడల్లా మన దగ్గర భోజనం చేసుకుని అక్కడ రెస్ట్ తీసుకుంటాడని చెప్పి భర్తకు రికమెండ్ చేస్తే ప్రియులరా, ఆ భర్త ఎంత మంచోడంటే భార్య మాట విని ఆ సేవకునికి ఒక మంచి రూమ్ వేసి పైన ఒక మంచం వేసి ఒక స్టూల్ వేసి దాని మీద నీళ్లు పెట్టి ఈయన ఆ మార్గాన వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడల్లా మంచిగా ఆ ఇంట్లో భోజనం చేసేసి అక్కడ పడుకొని విశ్రాంతి తీసుకొని వెళ్ళేవాడంట ప్రియుగా. ఒకరోజు ఆ యొక్క స్త్రీ కుమారుడు వాళ్ళ తండ్రితో పొలానికి వెళ్ళినప్పుడు
మాట్లాడుతూ అయ్యో నా తల అని చెప్పి ఆ యొక్క కుమారుడు తండ్రితో బాధపడుతూ అక్కడనే నా తల అన్నప్పుడు ఆ తండ్రి ఏం చేశాడంట, కొంతమంది పని మనుషులను పిలిపించి ఇది వాళ్ళ అమ్మ దగ్గర తీసుకెళ్ళమని ఆ చిన్నను వాళ్ళ మమ్మీ దగ్గర పంపించాడు. ఆ చిన్నవాడు వాళ్ళ మమ్మీ ఒడిలో కొద్దిసేపు మాట్లాడుతూ బాధపడుతూ లాస్ట్ చనిపోయాడు. ఇక ఈమెకు ఎక్కడ లేదు వేదన, ఎక్కడ లేదు బాధ. ఎన్నో సంవత్సరాల తర్వాత కుమారుడు పుట్టాడు. ప్రియులరా, మీకు తెలుసో లేదో, ఏలియా వస్తున్నప్పుడు పోతున్నప్పుడు ఆమెకి రూమ్ కట్టించిన తర్వాత కానీ ఆమెకు పిల్లలు లేకుంటే అప్పుడు ఆమె ఒక రోజు అడుగుతుంది, అయ్యా నీకు చిత్తమైతే నా కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు ఏలియా అంటాడు, ప్రియులరా నీకు నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం ఇదే సమయంలో నీకు ఒక కుమారుడు పుడతాడన్నప్పుడు కరెక్ట్గా ఒక కుమారుడు పుట్టాడు. ప్రియులరా, ఆ అబ్బాయి ఏజ్ ఎంతో మనకు తెలియదు, కానీ ఈ వాజ్ లిటిల్ బాయ్, మేబీ 17 లోపల ఉండే ఒక చిన్న అబ్బాయి. 11 to 12 నుంచి 17 వరకు అని మనం ఊహించుకుంటున్నాం. ఆయన ఏజ్ రాయలేదు. ఆయన పొలంలో నా తల అని చెప్పి తలనొప్పితో లాస్ట్కు వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి ఆయన ఒడిలోనే చనిపోతాడు. ఆ తల్లి లాస్ట్ ప్రియులరా ఎలీషాకు కబురు అప్పుతుంది. అప్పుడు ఎలీషా వచ్చి ఏం చేస్తాడు తెలుసా ప్రియులరా, ఇప్పుడు తీయండి. 2వ రాజుల గ్రంథం. ఇవన్నీ మనం నేర్చుకున్న తర్వాత యేసుక్రీస్తు గొప్పతనం ఏంటో మనం గమనించుకుందాం ప్రియులరా. 4వ అధ్యాయం 2 Kings chapter 4. నేను చదువుతాను, దయచేసి అందరూ మీరు వినండి ప్రియులరా. ఇక్కడ జరిగింది ఏంటో. 4వ అధ్యాయము 20వ వచనం నుంచి నేను చదువుతాను. అందరు మీ వాక్యాలు చూసుకోండి. రైట్. వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకొని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. అప్పుడు ఆమె పిల్లవాడిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి, ఒక పనివాడిని ఒక గాడిదను నా యుద్ధకు పంపము, నేను దైవజనుని యుద్ధకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అనగా, అతడు నేను అమావాస్య కాదా, విశ్రాంతి దినము కాదే, అతని ఎందుకు ఒకే పోదు అని అడగగా ఆమె నేను పోవుట మంచిదని చెప్పి గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుము నేను నీకు సెలవిచ్చి తినే కానీ నిమ్మళముగా తోలవద్దనెను. ఈ ప్రకారం ఆమె పోయి కర్మేలు పర్వతం మీదున్న ఆ దైవజనుని యొద్దకు వచ్చెను. దైవజనుడు దూరం నుండి ఆమెను చూచి, ఇదిగో శూనేమియురాలు, నీవు ఆమెకి ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు ఆ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహాజీతో చెప్పి పంపెను. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పాను. పిమ్మట ఆమె కొండ మీద ఉన్న దైవజనుని యుద్ధకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనిను. గెహాజీ ఆమెతో తొలివేయుటకు దగ్గరగా రాగా దైవజనుడు ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియచేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని వారికి ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు ఆమె కుమారుడు కావలనని నేను నా ఏలిన వాడనైన నిన్ను అడిగితినా, నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా, అతడు నీ నడుము బిగించుకొని నా దండము చేత పట్టుకొని పొమ్ము, ఎవరైనా నీకు ఎదురుపడిన ఎడల వారికి నమస్కరింపవద్దు, ఎవరైనా నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు, అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖము మీద పెట్టమని గెహాజీకి ఆజ్ఞ ఇచ్చి పంపాను. తల్లి ఆ మాట విని, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయాను. గెహాజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖం మీద పెట్టి గాని ఏ శబ్దము రాకపోయాను, ఏమీ వినవచ్చినట్టు కనబడలేదు గనుక వాడు ఎలీషాను ఎదుర్కొని వచ్చి, బాలుడు మేలుకొన లేదా అని చెప్పాను. ఎలీషా ఆ ఇంట చొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచము మీద పెట్టబడి ఉండగా చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపులు వేసి యెహోవాకు ప్రార్థన చేసి
మంచం మీద ఈ బిడ్డ మీద తను చాచుకొని తన నోరు వాని నోటి మీదను, తన కళ్ళు వాని కళ్ళు మీదను, తన చేతులు వాని చేతుల మీద ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్టు పుట్టెను. తాను దిగి ఇంటిలో యూదల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీదకి ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కళ్ళు తెరిచెను. అప్పుడు అతడు గెహాజుని పిలిచి ఆ షూనేమిరాలిని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆ కుమారుని ఎత్తుకొనమని ఆమెతో చెప్పెను. అంతటా ఆమె లోపలికి వచ్చి కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయాను. ప్రియులరా, పాత నిబంధనలో ఇది రెండో ఇన్సిడెంట్, ఇది రెండవ సంఘటన. ఏం జరిగిందంటే ఇక్కడ మనం చదివిన విషయం ప్రకారం ప్రియులరా, ఆ కుమారుడు సిక్కయ్యాడు. వాళ్ళ తండ్రి ఆ కుమారుడిని తల్లి దగ్గరికి పంపించాడు. ఈయన పొలంలో ఉన్నాడు తండ్రి. అసలు మధ్యాహ్నం వరకు వాళ్ళ తల్లి తొడ మీద పడుకొని తర్వాత ప్రాణం విడిచాడట. ఇప్పుడు ఈమె ఏం చేసిందంటే ఒక గాడిదని తీసుకొని, పని మనిషిని తీసుకొని భర్తకు చెప్పలేదంటే ఎక్కడ పోతున్నామో అని. చనిపోయిన విషయం తెలవదు ప్రియులరా భర్తకు. లాస్ట్కి వెళ్ళి ఏలియాను ప్రియులరా అదో నేను రిక్వెస్ట్ చేసినప్పుడు ఏలియా వచ్చి ఆ చిన్నవాడిని గురించి ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థించాడంటే ప్రియులరా మనకు తెలియదు ఎందుకు ఆ రకంగా చేశాడు. మంచం మీద ఆయన పండబెట్టి, అతని కన్ను మీద కన్ను పెట్టి, ఆయన నోట్లో నోరు పెట్టి, ఆయన చేతుల మీద చేతులు ఉంచి ప్రార్థన చేసి అటు ఇటు నడిచాడంట. తర్వాత మళ్ళా రెండోసారి వచ్చి అలా చేశాడంట. అలా చేసిన తర్వాత ఎన్నిసార్లు తుమ్మాడంట పిల్లోడు? 7 సార్లు తుమ్మి అతడు బ్రతికాడంట. హల్లెలూయా! దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. తర్వాత ఆ కుమారుని ఆ తల్లికి అప్పగించాడు. ఇది ఎక్కడ జరిగిందంటే ప్రియులరా, షూనేమిరాలు అనే ఒక గ్రామంలో ఆమెకైనా ఒక స్త్రీయే, ఆమె కుమారుడు చనిపోయాడు. సో ఏలియా ఒక అబ్బాయిని లేపాడు, ఇక్కడ ఎలీషా ఒక చనిపోయిన బాబుని లేపాడు. మనకు తెలుసు ప్రియుల తర్వాత వీళ్ళు ఎక్కువ ఎల్లకాలం బ్రతికినట్టుగా మనకి ఎక్కడ కానీ దాఖలాలు లేవు. తర్వాత ఆబ్వియస్గా తప్పకుండా వాళ్ళు చనిపోయి ఉంటారు. ఇప్పుడు 3వ విషయం, ఇది పాత నిబంధనలో 3 మాత్రమే ప్రియులరా పునరుత్థానాలు అయ్యాయి. ఇప్పుడు ఎక్కడంటే ఏలియా పరలోకానికి ఎత్తబడ్డాడు, ఎలీషా ఇప్పుడు బతికే ఉన్నాడు ప్రియులరా. ఇప్పుడు ఎలీషా చనిపోయిన తర్వాత ఎలీషా మరణకరమైన రోగం వచ్చి చనిపోయాడు. ఏలియా పరలోకానికి ఎత్తబడ్డాడు, కానీ ఎలీషా ఎలా చనిపోయాడంట? మరణకరమైన రోగం వచ్చి చనిపోయాడు. ఎందుకు దేవుడు ఆయనకు అంత మరణమైన రోగం ఇచ్చాడంటే కూడా అది మనకు తెలియదు. అదొక రహస్యం. హెబ్రోన్ చర్చ్ భక్త సింగ్ గారు అని ఒక ఆయన ఉండేవారు, తెలుసు కదా ప్రియులరా. ఆయన 15 సంవత్సరాలు మంచాన పడ్డారు. హెబ్రోన్ చర్చ్లో మొత్తం ఇండియాలో వాళ్ళకి చాలా సంఘాలు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు ప్రార్థించేవారు, ప్రభువా బ్రదర్ భక్త సింగ్ గారిని మీరు ముట్టండి, ఆయన లేవలేదండి, ఆయన ప్రియులరా పార్కిన్సన్స్, కాళ్ళు చేతులు మొత్తం ఏంటో వరకే ప్రియులరా, నోటి నుంచి పాపం జొల్లుగారేది, ఆయన ఏంటి నోరంతటా తెలుసుకుని ఉండేవాడు. నేను ఒకసారి పోయి చూశాను హెబ్రోన్ చర్చ్లో, పాపం చేతులు పెట్టుకుని 15 సంవత్సరాలు బెడ్ రిడన్ అయ్యారు. ఆయన ఇంత గొప్ప సేవ చేశాడు. ఆయన సర్దార్జీ, ఆయన పంజాబ్ దేశంలో ఉన్న వ్యక్తి, ఆయన యేసుప్రభు చేసుకున్న తర్వాత ఆయన భార్య విడిచిపెట్టిందంట. వచ్చి మా బుద్ధులు యేసుప్రభు నమ్ముకుంటే అంటే భార్య వదిలిపోయింది కదా. అలాంటి వ్యక్తి చివరికి యేసుప్రభు నమ్ముకొని లాస్ట్కి మెడ్రాస్కి వచ్చి, మెడ్రాస్ నుంచి లాస్ట్ హైదరాబాద్కి వచ్చాడు. ఎన్నో సంఘాలు స్థాపించాడు భక్త సింగ్ గారు. కానీ ఆయన 15 సంవత్సరాలు మనసాన్ని పడి చాలా సిక్కయ్యాడు. ఎంతోమంది ప్రార్థన చేశారు, కానీ ఆయన బాగా లాస్ట్ ఆయన అయితే ఇయర్ 2000 అనుకుంటాను ఆయన ప్రాణాన్ని వచ్చాడు. ఎందుకు దేవుడు ఆయన ఎందుకు ముట్టలేదు? అదొక రహస్యం. ఏసన్న గారని గుంటూరులో ఒక ఆయన దేవుని సేవకు మనం ఎక్కువ పాటలు ఆయన పాడతాం. మీకు తెలుసో లేదు కదా, ఏసన్న గారికి 2 కిడ్నీస్ ఫెయిల్ అయిపోయి పాపం ఆయన ఎన్నో సంవత్సరాలు కిడ్నీ ఆ యొక్క డయాలసిస్ చేయించాడు. ఆయన చనిపోయినప్పుడు వాళ్ళంతా బక్కగైపోయి ఎముకలు మాత్రమే కనపడి, ఎందుకు ఎంతోమంది సేవకులు ప్రార్థించారు, ఎందుకు దేవుడు ఆయన ముట్టలేదంటే మనకు తెలియదు. దేవుడు కొన్ని రహస్యాలు అలా పెడతారు. యేసుక్రీస్తు 12 మంది శిష్యులను చంపేశారు.
ఎక్కడికి వెళ్ళాడయ్యా దేవుడు వీళ్ళందరినీ చంపుతుంటే అని ఒక ప్రశ్న మనకు రావచ్చు ప్రియుల. స్టీఫెన్ రాళ్లతో కొడుతుంటే దేవుడు ఆపొచ్చు కదా అని మన ప్రశ్న రావచ్చు. దేవదూతతో ఆపొచ్చు కదా. ఒక వాక్యం ఏముంది, నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు తమ చేతులతో నిన్ను ఎత్తి పట్టుకుంటారు, నీ పాదములకు రాయి తగలదన్నారు కదా, మరి నిన్ను రాళ్లతో కొడుతుంటే ఎందుకు దేవుడు ఆపలేదు అని ఒక ప్రశ్న రావచ్చు ప్రియులరా. ఆ రకంగా దేవుడు మహిమ పొందుతాడు. యేసుప్రభు 12 మంది శిష్యులు, పేతురు ప్రియులరా, ఆయన రోమా దేశానికి వెళ్తే ఆయన శిలువలో చంపారు. ఆయన చనిపోకముందు ఒక మాట అన్నాడంట, అయ్యా నేను మా క్రీస్తు చనిపోయినట్టు నేను చనిపోవడానికి యోగ్యుని కాదు, నా శిలువ తలకిందులుగా వేయమంటే చివరికి ఆయన శిలువను తలకిందులుగా వేసారు. ఆయన అలా చనిపోయాడు. ఆయన సొంత అన్న ఆంద్రియ ఆయన ప్రియులరా, ఆయన ఇంకొక స్థలానికి వెళ్తే, ఒక దేశానికి వెళ్తే ప్రియులరా, ఆయన కానీ అక్కడ ఎక్స్ అనే క్రాస్ మీద శిలువ మీద ఆయన చనిపోయాడు. తోమా మన భారతదేశానికి వచ్చాడు, కేరళకు వచ్చి ఆయన వాక్యం చెప్పాడు. అక్కడ కొన్ని సంఘాలు స్థాపించారు. మెడ్రాస్కి వచ్చాడు. మెడ్రాస్లో వాక్యం చెప్పి కొంతమంది బాపనులు, కొంతమంది బ్రాహ్మిన్స్ ఆయనను ఈటలతో వెనక బదులుగా ఆయన పొడిచి చంపేశారు. తోమా మనందరికీ తెలుసు ప్రియురా, థామస్ ఆయన ఇండియాకు వచ్చాడు. ఆయన ఇండియాలో చంపారు. ఆయన యాకోబు సహోదరుడైన యోహాను సహోదరుడని యాకోబు, అపోస్తల కార్యములు తీసామ ప్రియురా, యేసుక్రీస్తు శిష్యులలో యోహానని ఉండేవాడు. ఆయన సహోదరుడు ఒక ఆయన ఉండేవాడు ప్రియురా, ఆయన పేరు యాకోబు. 12వ అధ్యాయం 1వ వచనం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 1వ వచనం ప్రియులారా, ఇక్కడ ఏం జరిగిందంట, యోహాను సహోదరుడైన యాకోబు ఏం చేశాడంట చూడండి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడనైన ఎవరంట యాకోబును ఎలా చంపారంట ప్రియులారా, ఖడ్గముతో చంపించాడంట. ఎలా చంపాడంట సని? ఖడ్గముతో. మరి యోహాను ఎలా చనిపోయాడు? యోహాను వాక్యం చెప్తుంటే ఆయన వేడివేడి నూనె లేచారంట ప్రియులారా. వేడివేడి నూనె లేస్తే ఆయనకి ఏం కాలేదని చెప్పి సులోచన గారు ఆయన అక్కడి నుంచి తీసేసి ఈ ఇటలీ ప్రాంతంలో, ఇటలీ అంటున్నా, టర్కీ ప్రాంతంలో ఒక చిన్న ద్వీపం ఉందండి, ఐలాండ్ అంటారు. అది బర్బస్ అనే ద్వీపము. ఇంతే చిన్న ల్యాండ్, మొత్తం అంతా సముద్రము. యోహాను అక్కడ వేశారు. అప్పుడు యోహాను అక్కడ చనిపోకముందు ప్రకటన గ్రంథము దేవుడు ఆయనకు దర్శనం ఇచ్చినప్పుడు ఆ ప్రకటన గ్రంథం రాశారు. ఆయన అప్పుడే నార్మల్గా చనిపోయాడు. ఫిలిప్ అనే ఒక దేవుడు సేవకుని ఒక చెట్టు కట్టి ఆయనను బాణాలతో కొట్టి చంపేశాడు. ఎందుకు దేవుడు వాళ్ళని కాపాడలేదు అని ప్రశ్న రావచ్చు ప్రియులుగా. కొన్నిసార్లు మనకు మరణకరమైన రోగం వచ్చినా, లేకపోతే మనకి ఏదైనా వ్యాధి వచ్చినా, ఏదో దేవుడు మనం క్షమించాడని కాదు ప్రియులుగా, ఏమో దాని ద్వారా దేవుడికి మహిమ కలగవచ్చు. ఏలియా పరలోకానికి ఎత్తబడ్డాడు, ఎలీషా మరణకరమైన రోగం నుంచి చనిపోయాడు. అట్టని ఆయన నరకానికి వెళ్తాడా? నో. సో ఈ ఎలీషా చనిపోయిన తర్వాత ఇప్పుడు ఏం జరిగింది తెలుసా ప్రియులారా? ఆ ఎలీషా యొక్క శవం పక్కన ఇంకొక యవనస్తుని శవం పెట్టారు. ఆ యవనస్తుని శవము ఎలీషా యొక్క శవాన్ని తగిలిందంట ప్రియులారా. మేబీ తవ్వేటప్పుడు పక్క పక్కన పెట్టినారు అనుకుంటాను. ఆ ఎలీషా యొక్క శవాన్ని తగిలిన వెంటనే మరేమ గారు ఆ చనిపోయిన యవనస్తుడు ఆ శవాన్ని టచ్ చేస్తుంటే ఆ యవనస్తుడు బ్రతికాడు. హల్లెలూయా. చూద్దామా ప్రియులారా వాక్యము? 2 Kings 13 13వ అధ్యాయం ప్రియులారా. పదమూడవ అధ్యాయంలో 21వ వచనం గమనించుకుందామా? నేను చదువుతాను, అందరూ గమనించండి. 20వ వచనం. తర్వాత ఎలీషా మృతి పొందగా వారు అతన్ని సమాధిలో ఉంచిరి.
1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీయుల సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యమునకు లేకపోతే శవానికి తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచాను. ఇప్పుడు ఎలీషా చనిపోయాడు పిల్లరా. ఆయన సమాధి తర్వాత పక్కన మోయాబీయులు యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళలో ఎవరో ఒక అబ్బాయి చనిపోయాడు, ఒక యవనస్తుడు చనిపోయాడు. అతన్ని తెచ్చి ఎక్కడ పెట్టారంట? ఎలీషా సమాధి దగ్గర పెట్టారంట ప్రియుల. అప్పుడు ఆ యొక్క యవనస్తుని శవము ఎలీషా శవానికి తగిలిన వెంటనే అతను తెచ్చి నిలిచాడంట. ఆయన మళ్ళీ 8 సంవత్సరాలు బతకడం మనకు తెలియదు, కానీ ఆయన సో పాత నిబంధన కాలంలో చాలా మంది చనిపోయారు, కానీ దేవుడు ఈ ముగ్గురిని మాత్రం లేపాడు. మన ఆయన ప్రణాళిక ఏంటో మనకు తెలియదు. వీళ్ళ తర్వాత చనిపోయినట్టుగా మనకు ధృవీకరణ కొన్ని లేఖనాల ప్రకారం మనం చూడవచ్చు. తర్వాత కొత్త నిబంధనల కాలంలో యేసు ప్రభు ఎంతమందిని లేపాడు? చనిపోయిన వారిని. యేసు ప్రభు చనిపోయిన వారిని ఎంతమందిని లేపాడు ఈ 33.5 సంవత్సరాలలో? ఎవరికైనా తెలుసా ప్రియులారా? లాజరు ఒక ఆయన, ఇంకా పేతురు అత్తగారికి చనిపోలే, ఆమె జ్వరం వచ్చినప్పుడు చేయి ముట్టాడు. ఎవరు చెప్పగలుగుతారా? హౌ మెనీ పీపుల్ జీసస్ రైజ్ ఫ్రమ్ డెత్? జెసికా. యేసు ప్రభు 30 కొద్ది గట్టిగా చెప్పుమా. యాయిరు కుమార్తె, వెరీ గుడ్. తర్వాత అమ్మా అదే శతాధిపతి యాయిరు కుమార్తెని గుర్తుపెట్టుకోండి ప్రియురా. యేసు ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు బతికినప్పుడు ముగ్గురు చనిపోయారా? ఆయన లేపింది ముగ్గురునే, కానీ ఆ ముగ్గురిని లేపమని దేవుని యొక్క నుంచి ఆయన పిలుపు వచ్చింది. ఎవరు ఆ ముగ్గురు ప్రియురా? మొదటిది నాయిని అనే ఒక గ్రామంలో ఒక విధురాలి యొక్క కుమారుడు. రెండవది యాయిరు ఒక శతాధిపతి యొక్క కుమార్తె. మూడవది లాజరు. ఈ ముగ్గురిని మాత్రం లేపాడు. అవి మనం చూసుకున్నాం ప్రియురా. మొదటిది కొత్త నిబంధనలో యేసుక్రీస్తు నాయిను అని ఆ యొక్క ఊరిలో ఒక విధురాలి యొక్క కుమారుడు లేపాడంట. లూకా సువార్త 7వ అధ్యాయం. ఇప్పుడు కొత్త నిబంధనకు వస్తామండి. పునరుత్థానం అంటే ఏంటో మనం గమనించుకున్నాం కొద్దిసేపు. లూకా సువార్త 7వ అధ్యాయము. చెప్పండి, ఎంతమంది చనిపోయారు? ఎంతమంది లేపాడు యేసుక్రీస్తు ప్రియులారా? ముగ్గురిని. 7వ అధ్యాయము 12వ వచనం ఒకసారి అందరు గమనించండి ప్రియులారా. మీ బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరు తీయండి. మేబీ 11. ఆయన వెంటనే ఆయన నాయినను ఒక ఊరికి వెలుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెలుచుండేది. ఆయన ఆ ఊరి గవియతకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండేది. ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడని ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు చదవని తర్వాత లేచి కూర్చుండి మాట్లాడసాగెను. ఆయన అతని తల్లికి అప్పగించాడు. నాయిని అనే ఒక గ్రామం అంట ప్రియులరా. యేసుక్రీస్తు ఆ గ్రామానికి వెళ్తున్నప్పుడు పాడబోయిచున్న ఒక శవాన్ని తీసుకెళ్తున్నారు. చిన్నపిల్లడు, వాళ్ళ తల్లి ఎవరంట ప్రియులరా? విధవరాలు. యేసుక్రీస్తు ఆ యొక్క తల్లిని చూసి కనికరపడ్డాడంట. ఆమె ఏడ్చుకుంటూ, ఎందుకు ఆమెను చూసి కనికరపడ్డారంట ప్రియులరా? ఆమె ఏడ్చుకుంటా ఉందంట, బాధపడతా ఉన్నది. నా కుమారుడు.
అదేంటో పాపం ప్రతిసారి విధవరాళ్ళకే కదా. మనం బైబిల్లో చూసినట్లయితే చాలా ఇలాంటి జరిగేది ఈ విధవరాళ్ళకే. మనం తెలియదు ప్రియుల దేవుడి ప్రణాళిక ఎందుకు అలా జరుగుతుంది. ఏలియా లేపింది విధవరాల యొక్క కుమారుడిని కదా ప్రియులరా. ఇక్కడ చనిపోయింది ఎవరి కుమారుడు? విధవరాలు నాయిని అనే ఒక గ్రామం. సో ఈ యొక్క యెరూషలేము చాలా దగ్గర ఉంటుందంట నాయిని అనే గ్రామం ప్రియులరా. అక్కడ ఈ పిల్లోడు చనిపోయినప్పుడు అతన్ని పాడి మీద మోసుకొని పోతున్నప్పుడు యేసు చూసి ఆ విధవరాలు పట్ల కనికరపడి జాలిపడి ఆ యొక్క పాడిని ఆపి ఆ పిల్లవాడు లేవని చెప్పినప్పుడు ఆ పిల్లవాడు లేచాడంట ప్రియులరా. తర్వాత తల్లి ఆపించాడు. ఇది ప్రియులరా కొత్త నిబంధనలో జరిగిన మొదటి పునరుత్థానము. ఇప్పుడు మొత్తం ఎన్నైనాయి పునరుత్థానాలు? ఇప్పుడు మనకు 4 కదా ప్రియులరా. ఏలియా ఒక బాబుని లేపాడు, ఎలీషా ఒక బాబుని లేపాడు, ఎలీషా శవాన్ని తగిలిన ఒక యవనస్తుడు లేచాడు. ఇక్కడ 4వది యేసు ప్రభు విధవరాలు యొక్క కుమారుని లేపాడు. నాయిని అనే గ్రామంలో ఆ కుమారుని లేపాడు. ఇప్పుడు 5వది ప్రియులరా శతాధిపతి అయిన యాయిరు అనే ఒక కుమార్తె. ఆయన శతాధిపతి, ఆయన ఒక అధికారి ప్రియులరా. ఆయన కుమార్తె చనిపోయింది. వాళ్ళందరూ ఏడుస్తున్నప్పుడు ఇంట్లో భజన అవుతుందంట. పిల్లల ప్రోగులు తబలాలు అందరూ వాయిస్తూ అందరూ ఏడుస్తూ ఉంటే యేసుక్రీస్తు లోపలికి వెళ్ళాడు. జరగండి ఈ చిన్నది నిద్రించుతున్నదే కానీ ఈమె చనిపోలేదని చెప్పినప్పుడు అందరూ ఆయన అపాసం చేశారంట. చనిపోయిన మనం పట్టుకుని ఏంటయ్యా ఈయన నిద్రించుతున్నాడు అంటాడే అని చెప్పి ఆయన గేలి చేశారంట. తర్వాత అందరినీ యేసు ప్రభు బయటకు వేసేసి మీరు బయటికి వెళ్ళండి అని చెప్పి యేసుక్రీస్తు ఆ ప్రభు ప్రార్థన చేసిన వెంటనే ఆమె ప్రాణంతో లేచింది. హల్లెలూయా చెప్తాం అందరం, హల్లెలూయా. అంటే యేసు ప్రభు శక్తిలో, ఆయన శక్తిలో ఎలాంటి మార్పు లేదు. ఆయన నిన్న నేడు నిరంతరమో ఆయన జ్ఞానం మాత్రమే ఏకము కాదు, ఆయన శక్తి మాత్రమే ఏకము కాదు, ఆయన మహిమలో, ఆయన సమస్తంలో ఎల్లప్పుడూ సేమ్. ఆయన ఎప్పుడు శక్తి బలము తక్కువ కాదు ప్రియులారా. ఒక 50 సంవత్సరాల క్రితం ఉన్న పవర్ ఇప్పుడు లేదు. దేవుళ్ళని మనం అనగలుగుతామా? నిన్న నేడు నిరంతరము ఆయనకున్న జ్ఞానము, ఆయనకున్న బలము, ఆయనకున్న సామర్థ్యము, ఆయనకున్న ఆ యొక్క విద్యత్వము ఎప్పుడు మారదు. మనలో మార్పు రావచ్చేమో, మన వయసు అయిపోవచ్చేమో, కానీ ప్రియులారా దేవునిలో మార్పు. అందుకే కీర్తనలు 90 అయ్యా తరతరముల వరకు నీవే మాకు నివాసిస్తావు, తరతరముల వరకు నువ్వే మాకు నివాసిస్తావు, ఎవరు కాదు. రైట్, ఆ వాక్యం తీసుకుందాం ప్రియులారా. యాయిరు అనే వాళ్ళ కుమార్తెను యేసుక్రీస్తు లేపిన విషయాన్ని గమనించుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం. ఇది 5వ ఇన్సిడెంట్ ప్రియులారా. మార్కు సువార్త 5వ అధ్యాయము 35 నుంచి నేను మీ కొరకు చదువుతాను, అందరూ గమనించండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 35వ వచనం నేను మీ కొరకు చదువుతాను, అందరూ గమనించండి. రైట్. ఆయన ఇంకాను మాట్లాడుచుండగా సమాజమందరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టదు అని యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు యాకోబు సహోదరుడు యోహాను వారు తప్ప మరి ఎవరినైనా తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి, వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి, మీరెలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుతున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా, అందుకు వారు ఆయన ఏం చేశారంట? అపహాసించిరి. అయితే ఆయన వారిని అందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాన్ని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంట పెట్టుకొని ఆ చిన్నది పరుండై ఉన్న గదిలోకి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి పట్టి తలితా కుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగిను. ఆమె 12 సంవత్సరాలు ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయం ఉంది. జరిగినది ఎవరికి తెలియకూడదని
ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టడని చెప్పారు. ప్రియులారా, ఇది 5వ ఇన్సిడెంట్. హల్లెలూయా. ఇది ఎన్నో ఇన్సిడెంట్ ప్రియులారా? 5వ ఇన్సిడెంట్. ఏలియా ఒక చిన్న బాబుని లేపాడు, ఎలీషా ఒక బాబుని లేపాడు. అదే ఎలీషా శవాన్ని పుట్టిన తగిలిన ఒక వ్యక్తి లేచాడు, చనిపోయిన వ్యక్తి. తర్వాత నాయిని అనే గ్రామంలో యేసుక్రీస్తు ఒక విధురాలు యొక్క కుమారుని లేపాడు. ఇక్కడ ఈ యొక్క యాయీరు అధికారి యొక్క కుమార్తెను యేసుక్రీస్తు లేపాడు. అందరూ అపహాస్యం చేశారంట, చనిపోయినామని పట్టుకుని ఈయనేంటి నిద్రించుతున్నారు అన్నాడు. సో ప్రియుడు, ఒక విషయం నేను చాలాసార్లు మనం నేర్చుకున్నాము. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎవరన్నా చనిపోతే, చిన్నపిల్లలు చనిపోతే వాళ్ళను చనిపోయారనే మాట అన్నారు. ఏమని అంటారంటే వాళ్ళు నిద్రించుచున్నారు. ఎందుకు? చిన్నపిల్లలు ఇన్నోసెంట్. వాళ్ళు ముస్లిమ్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, వాళ్ళు అన్యులే కావచ్చు. చిన్నపిల్లలు చనిపోతే నరకంలో బోరు పిల్లరా. ఎందుకంటే వాళ్ళ అమాయకులు. చిన్నపిల్లలు ఏ పాపం చేసి ఉంటారు? నాకు తెలిసి ఒక స్టేజ్, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఏ వయసు వరకు మాత్రం, ఆ వయసు లోపల చనిపోతే ఆ చిన్నపిల్లలు వాళ్ళు ఎవరే కావచ్చు ఆ లోకానికి వెళ్తారు. ఎందుకంటే యేసు ప్రభు అంటాడు, చిన్నపిల్లలను ఆటంకపరచకుడి, పరలోక రాజ్యము వీరిదే. చిన్నపిల్లలు వాళ్ళు సర్దార్జీస్ కావచ్చు, వాళ్ళు మార్వాడీస్ కావచ్చు, వాళ్ళు హిందూస్ కావచ్చు, పాపనులు కావచ్చు. ఆ స్టేజ్ వరకు ఎప్పుడు మన జ్ఞానం వచ్చే వరకు, ఎగ్జాంపుల్ ఒక 12 years అనుకుందాం, 12 years లేకపోతే 15 years వరకు ఒక పాప ఒక బాబు ఇన్నోసెంట్ ఉంటారు. వాళ్ళకి పెద్ద పాప ఉండదు. 12 తర్వాత ఏది చెడు ఏది మంచిదో వాళ్ళు తెలిసిన తర్వాత వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే అప్పటి నుంచి వాళ్ళ కౌంట్ దేవుని రాజ్యంలో స్టార్ట్ అవుతుంది. ఓకేకి ఏ ఏజ్ నాకు తెలియదు, కానీ జ్ఞానం వచ్చేవాడు. అందుకే ఇక్కడ బైబిల్ రాయబడింది, ఆ అమ్మాయి ఏజ్ ఎంతంట? 12 సంవత్సరాలు. ఎంత అద్భుతంగా ప్రియురా, యేసుక్రీస్తు చివరికి ఆమె. ఇప్పుడు 6వ ఇన్సిడెంట్. ఎవరు ఈ 6వ ఇన్సిడెంట్ అంటే ప్రియురా, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎవరు? లాజరు బెతానీ అనే ఒక గ్రామానికి చెందిన వ్యక్తి ప్రియురా. ఆయనకు 2 సహోదరులు, సిస్టర్స్ ఉండేవారు. ఎవరు ఆ సిస్టర్స్? మరియా, మార్తా. యేసుక్రీస్తు రెగ్యులర్గా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. ఒకరోజు మరియా, మార్తా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లాజరు చాలా ప్రేమించే వ్యక్తి అంట యేసుప్రభు లాజరు చాలా ప్రేమించేవాడు అంటే. ఎందుకంటే ప్రియులరా, వాళ్ళకి ఏంటో ఆ ఆత్మీయ సంబంధం ఉండేది. ఏం జరిగిందంట? ఆ రోజు వెళ్ళినప్పుడు మార్తా ఈ 12 మంది శిష్యులు, యేసుక్రీస్తు, కొంతమంది స్త్రీలందరూ వెళ్ళినందుకు పాపం మార్తా గబగబా వెళ్ళి వంట చేస్తుందంట. మరియమ్మ ఏం చేసిందంట? యేసు ప్రభు దగ్గర కూర్చొని వాక్యము వింటుందంట. సరే, బాగానే ఉంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళని మనం చూసుకోవాలి కదా, కొద్ది ఛాయో నీళ్ళో ఇవ్వాలి కదా. పాప అది ఆమె పని చేసింది, అంతవరకు బాగానే ఉంది. కానీ ఆమె చేసిన ప్రాబ్లం ఏంటంటే కంప్లైంట్ ఇచ్చింది యేసు ప్రభు. ఏమని? ప్రభువా, చూసినావా, నేను ఒక్కదాన్నే వంట చేస్తున్నా, ఏమో కూర్చొని వాక్యం వింటుంది అని కంప్లైంట్ ఇవ్వకుంటే ఏమయ్యేది కాదు. కంప్లైంట్ ఇచ్చినందుకు యేసు ప్రభు అంటాడు, అమ్మా మార్తా, నువ్వు అనేక విషయంలో కలవరపడుతున్నావు, అని అవసరం లేదు నీకు. ఇదిగో మీ సహోదరి మరియా ఎవరు ఎన్నుకోలేనంత మంచి భాగ్యాన్ని ఎన్నుకున్నారు. దేవుని సేవకులు వస్తే అన్నం పెట్టడం మంచిదే, దేవుని సేవకులు వస్తే ఏదైనా ఇవ్వడం మంచిదే, వాళ్ళ కొరకు వంట చేయడం మంచిదే. కానీ అన్నిటికంటే ఏది ముఖ్యమంట పీటర్? వాక్యము వినడమే కదా ప్రియులారా. అనవసరమైనగా మీరు నేను సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు, మీరు వాక్యం వినట్లేదని చెప్పి యేసుక్రీస్తు ప్రియులారా ఆ మరియను మాట అంటాడు. సో కాబట్టి ఆ యొక్క మార్తా మరియా లాజరులను దేవుడు చాలా ప్రేమించాడు. ఒకరోజు యేసుక్రీస్తు కబర్ వస్తుంది ప్రియులారా, ఒక న్యూస్ వస్తుంది. ఏమని? లాజరు బాగా సిక్ అయ్యాడు. యేసుక్రీస్తు సిక్ అయ్యాడని తెలిసిన తర్వాత కానీ వెళ్ళలేదంట ప్రియులారా. ఎందుకంటే సిక్కున్న వ్యక్తికి వెళ్ళి ప్రేయర్ చేస్తే బాగైతే ఏం గొప్పతనం ఉంది? ఆయన విషయంలో మాత్రమే. సరే, ఆయన చనిపోయే వరకు ఆగి, చనిపోయిన తర్వాత యేసు ప్రభు అక్కడికి వెళ్ళారంట శిష్యులతో పాటు. యోహాను సువార్త 11వ అధ్యాయం తీసుకున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయం ఒకసారి మనం గమనించినట్లయితే, యేసు ప్రభు కబురు వచ్చిన తర్వాత కానీ ఆయన వెళ్ళలేదంట ప్రియులరా.
మేము 11వ వచనం గమనించుకుందామా ప్రియులారా? ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు ఏం చేస్తున్నాడు? తీశారండి బైబిల్? ఓకే, నేను చదివిన తర్వాత మీరు కంటిన్యూ చేయండి. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత ఏమన్నాడంట? మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతన్ని మేలుకొల్ప వెలుచున్నామని వారితో చెప్పగా. ఇప్పుడు లాజరు చనిపోయాడు అక్కడ. యాక్చువల్గా యేసు ప్రభు ఏమంటున్నాడు? ప్రియులారా, నిద్రించు అంటే చూసారా? ప్రభువుని నమ్ముకున్న వారు సిస్టర్ చనిపోతే ఏమంటారంట? వారు నిద్రించి చనిపోయిన మాట మనం వాడకూడదు. అన్యులు చనిపోతే ఒక చనిపోయారు అనొచ్చు. ఓకే, చిన్నపిల్లలు చనిపోయినా ప్రభువుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని ప్రభురాత్మలో పాలు పొందుకుంటూ విశ్వాసంలో కొనసాగే వారు చనిపోరు, వారు నిద్రిస్తారు. హల్లెలూయా. నిద్రించిన వారి గురించి ఒక నిరీక్షణ ఏం సిస్టర్ గారు? కొద్దిసేపు అయిన తర్వాత వాళ్ళు వేస్తారు. మన సహోదరుడు లాజరు నిద్రించుచున్నాడు, ఆయన మనము లేపబోతున్నాము అని పోయి యేసుక్రీస్తు ఆయన దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత అప్పటికే మరియ మారుతానంట 2-3 రోజులు అయిందయ్యా ఆయన చనిపోయి పాతి పెట్టారు. ఆ రోజుల్లో ఒక ఆచారం ఏంటి తెలుసా ప్రియులారా? చనిపోయిన వ్యక్తిని బాక్సులు పెట్టేవారు కాదు. ఆయన ఒంటికి ఒక బట్ట చుట్టేసి ఒక రాతిలో ఒక గుహ చేసి దాంట్లో పెట్టేవారంట, రాయి మూసేవారంట. రైట్, ఇప్పుడు యేసుక్రీస్తు ఆయన దగ్గర సమాధి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు చూద్దామా? 43వ వచనం 11వ అధ్యాయంలోనే 43, 44 ఒకసారి చూసుకున్నాం. 43, 44 వచనంలో యేసు ప్రభు ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడండి. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను, అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. ఇది ప్రియులారా 6వ ఇన్సిడెంట్. యాయిరు కుమార్తెను దేవుడు పుట్టాడు. నాయిన్ అనే గ్రామంలో విధవరాల యొక్క కుమారుని లేపాడు. ఇక్కడ ఎవరు లేపాడంటమ్మా? ఎవరిని? లాజరస్. నాకు తెలిసి ఆయన వయసు ఇంచుమించు అప్పుడు ఒక 35-36 సంవత్సరాలు ఉంటుందంట. తర్వాత ఇంకొక ఫ్యాక్ట్ ఏం తెలుసా ప్రియులారా? ఈయన లేపిన యేసుక్రీస్తు సమాధి దగ్గరికి వెళ్ళి బిగ్గరగా కేక వేశాడు, లాజరస్ బయటికి రమ్మని. ఎందుకంత గట్టిగా అరిచాడంట ప్రియులారా? లాజరస్ సమాధి 3 అంతస్తులు లోతు ఉండేదంట. ఇప్పుడు నేను 3rd ఫ్లోర్లో ఉండి ఆ రోడ్డు మీద ఉన్న చిన్నగా పిలిస్తే వినపడుతుందా? కొద్దిగా గట్టిగా అరవాలి కదా. ఎగ్జాంపుల్, కింద ఎవరో నిలబెట్టారు, నేను 3rd ఫ్లోర్లో ఉన్నాను, ఆయనతో నేను మాట్లాడాలా? ఎట్లా మాట్లాడతాను? కొద్దిగా గట్టిగా మాట్లాడతాను కదా. అలా సమాధి కానీ 3 అంతస్తులు లోతు ఉండేదంట. ఆయన భూమి మీద నుంచి పిలిచినప్పుడు గట్టిగా వచ్చాడంట. అప్పుడు లాజరసు బయటికి వచ్చాడంట. బయటకు వచ్చిన వెంటనే ఆయన ముఖం నుంచి కాలు వరకు బట్ట చుట్టారంట. యేసు ప్రభు అంటాడు, ఆయన బట్టలు తీయండి, ఆయన ఫ్రీగా వదలండి, గట్టి నిల్చోడు. ఇదే లాజరస్ ప్రియులారా తర్వాత ఆయన ఒక దేశానికి వెళ్ళాడు ప్రియులారా. ఆ దేశంలో ఆయన కొన్ని సంవత్సరాలు సేవ చేసి లాస్ట్కు ఆయన చనిపోయాడు. ఇప్పటికీ ఆ దేశంలో ఆయన సమాధి ఉందండి. ఏమన్నా తెలుసా దానికి సమాధి ఉందా? లాజరస్ ఎ ఫ్రెండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క స్నేహితుడైన లాజరు అని ఆయన పేరు దాంట్లో రాయాలి. ఆ దేశం నేను జ్ఞాపకం వచ్చినప్పుడు నేను చెప్తాను. సో ఆయన నేను లాస్ట్ చనిపోయాడు. ఇది ప్రియులారా ఇప్పుడు 6 ఇన్సిడెంట్స్ జరిగాయి. ఎంతమంది? 6. పాత నిబంధనలో 3, కొత్త నిబంధనలు. మరి ఇంకా 3 ఎక్కడ ఉన్నాయంట ప్రియులారా? ఇప్పుడు పేతురు చూడండి, దేవుడు పేతురును వాడుకున్నాడు. పేతురు ఒక చనిపోయిన విధవరాలు లేక, తబీతా ఆమె పేరు, డార్కస్ ఆమె పేరు. ఆమె బతుకున్నప్పుడు విధవరాలందరికీ బట్టలు కుట్టించారు. ఆమె చనిపోయినప్పుడు ఆమె శవాన్ని కడిగి ఆమె నేను పైన గదిలో పెట్టినప్పుడు
ఆమె బతుకుండగా ఎవరెవరికైతే బట్టలు కుట్టించిందో, ఎవరెవరికో సాయం చేసిందో అందరూ వచ్చారంట ప్రియులారా. అందరూ వచ్చి ఆ బట్టలు చూపించుకుంటూ ఏడుస్తూనే ఉన్నారంట. అయ్యో ఈమె నాకు బట్టలు కుట్టించి, అదిగో నాకు ఆమె సాయం చేసింది. ఇక్కడ క్వీనీ అంటే ఒక ఆవిడ ఉండేది ప్రియులారా మా తెలియదు ముందు. ఆమె చనిపోయినప్పుడు, ఆమె ప్రభువులో నిద్రించినప్పుడు నాకు వాక్యం చెప్పే అవకాశం ఇచ్చారు. నేను వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. 7 o'clock వెళ్ళాను. కనీసం ఒక 200-300 మీటర్ మనుషులు అందరికి లాభాల నుంచి వచ్చారు. ఇంకా ఒక్కొక్కరు ఆమె గురించి సాక్ష్యం చెప్తూ ఒక్కొక్కరు వచ్చి ఒకటే ఏడుపు రాయాలమ్మా, మేము బతికి మా అమ్మ మాకు ఇల్లు కూలినప్పుడు 30,000 ఇచ్చింది, నా కూతురు పెళ్ళికి 50,000 ఇచ్చింది. ఒక్కడుగా ఇద్దరు కాదు తిరుగుగా కనీసం ఒక 30-40 మంది. 11 అయిపోయింది. నాకు ఇంకా వాక్యానికి టైం ఇట్లా వీళ్ళే చెప్తున్నారు. ఆమె సాక్ష్యం ఎంత గొప్పదంటే చనిపోయినప్పుడు తెలుస్తుందంట మన సాక్ష్యం. మనం బతుకున్నప్పుడు మనం హృదయపూర్వకంగా బీదలకు సాయం చేసి అవసరంలో ఉన్న వాళ్ళకి ధారాళంగా ఇస్తే అప్పుడు తెలుస్తుందంట. చనిపోతే మనుషులు వస్తారు, అప్పుడు చెప్తారంట మన గురించి. బతుకున్నప్పుడు కాదు. ఈ ద్వారకా చనిపోయినప్పుడు ఏం జరిగింది చూద్దామా? అపోస్తుల కార్యం. మనం కానీ ఈమె ద్వారా ఒక మంచి పాఠం నేర్చుకోవాలి. 9వ అధ్యాయం అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే కదా, ఈ యొక్క కవిత గురించి కొద్దిసేపు 36వ వచనం చూసుకుందాం. అందరు మీ వాక్యాలు తీసుకుంటున్నారు కదా. 32 చదువుకున్నాం. ఆ తరువాత తీశారందరూ 9:32. ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారం చేయొచ్చు వృద్ధాలో కాపురమున్న పరిశుద్ధుల యుద్ధకు వచ్చాను. అక్కడ పక్షవాయు కలిగి 8 ఏళ్ల నుండి మంచం పట్టి ఉండిన ఆయనయ అను ఒక మనుషుని చూచి, పేతురు అయినాను యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరుచున్నాడు, నీవు లేచి. ఓకే, అది కాదు కదా. 36 మరియు యోపాలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరము దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయలపడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. వృద్ధు యొప్పకు దగ్గర ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు కడువు చేయక తమ యుద్ధకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యుద్ధకు పంపి, పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. విధవరాండ్రందరూ ఈ వినండి ప్రియులారా, ఈ వాక్యం నాకు చదివినప్పుడు బాధ అనిపించేది. విధవరాండ్రు వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచింది. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్మని అనగా ఆమె కన్నులు లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చెండు. అతడు ఆమెకు చేయించి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాలను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించును. ఇది యొప్ప ఇదంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచింది. పేతురు యొప్పలో సీమోనను ఒక చర్మకాను యుద్ధ బహుదినములు ప్రేరప్పుడు అర్థమైందా? ఈ యొక్క ద్వారక చాలా సిక్ అయ్యి చనిపోయిన తర్వాత ప్రియులరా పేతురు పిలవనిపించారు. ఆమె శవాన్ని ఇక్కడికి మెడగదిలో పెట్టారంట. పేతురు పిలవనిపించారు. పేతురు వైపు వచ్చిన వెంటనే అందరూ ఏడ్చుకుంటూ బట్టలు చూపించుకుంటూ, ఇదిగో మేము బతుకున్నప్పుడు ఆమె బతుకున్నప్పుడు మాకు ఈ అంజలి పుట్టిందయ్యా, ఇంత సాయం చేసిందయ్యా. ఎంతమందికి తెలుసు ప్రియులరా, రేపు మనం ఒకవేళ ప్రభువులో నిద్రిస్తే, రేపు మనం దేవుని దగ్గరికి వస్తే మనతో పాటు వచ్చేది ఏం చెప్పండి? మనం దేవుని దగ్గరికి రేపు వెళ్తే మనతో పాటు వచ్చేది ఏంటంటే పీటర్, వెరీ గుడ్ రాయలమ్మ, మన క్రియలు ఏమొస్తాయంటే మనతో పాటు మన క్రియలు. ఎక్కడున్నాయో వాక్యము?
ప్రకటన గ్రంథం ఒకసారి తీసుకుందామా ప్రియులరా? ఈరోజు ఎవరెవరైతే ప్రియులరా మన డబ్బు మన డబ్బు మన డబ్బు మన ఆస్తి మనది మనది అనుకునే వాళ్ళందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి. మన గుప్పెళ్ళు విప్పుదాం, బీదలకు సాయం చేద్దాం, అవసరంలో ఉన్న వాళ్ళకి సాయం చేద్దాం, ఎవరైనా వచ్చి అడిగితే లేదనకుండా ఇద్దాం, ధారాళాన్ని ఇద్దాం. రేపు మనం దేవుడి దగ్గరికి వెళ్ళి అప్పుడు దేవుడు మనతో అనే మాట ఏదో గమనించుకున్నాం ప్రియులరా. 14 అధ్యాయం 13 వచ్చినామండి. 14-13 అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు. అందరు తీశారండి. ప్రకటన గ్రంథము 14-13 అండి, చదువుతాం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. దాని తర్వాత అందరూ చెప్పండి, వారి క్రియలు. రేపు మనం చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తే ఏమొస్తుందంట? మన అంటే అర్థం ఏంటి? మన క్రియలు అంటే మనం మంచి చేసిన మంచి పనులు క్రియలు. మన సంఘంలో మన ప్రైజ్ లార్డ్ ఫెలోషిప్లో అందరం ధారాళంగా ఉండాలి. ఎవరైనా కష్టం ఉంటే, ఎవరైనా బాధలు ఉంటే సాయం చేస్తాం. ఆర్థికంగా కొంతమంది ఉన్నవాళ్ళం ఉన్నాం, మరీ మనం ఆడుకునే పరిస్థితులు లేవు, మరీ బీద స్థితులు లేవు. అలాంటి స్థితిలో ఉన్న వారికి మనం సాయం చేస్తాం, ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తాం, వాళ్ళ చదువులకు సాయం చేస్తాం, వాళ్ళ బట్టలకు సాయం చేస్తాం. పాత బట్టలు ఇచ్చి సాయం చేసినాం అనుకోవద్దు ప్రియులరా. మనం పట్టలేదు కాబట్టి, మనకు అవి సరిపోవట్లేదు కాబట్టి ఇచ్చాం. అది మనం సాయం ఎందుకంటాము? కొత్త బట్టలు ఇవ్వడమే నిజమైన సాయం కదా పీటర్. మనం యూజ్ చేయట్లేదు కాబట్టి వేరే వాళ్ళకి ఇస్తే సాయం అవుతుందా? నాకు ఈ షూ పట్టట్లేదు, నువ్వు తీసుకుంటే సాయం అవుతుంది సార్. అది నీకు పట్టలేదు కాబట్టి ఇచ్చావు, అది ఎందుకు సాయం అవుతుంది? మన దగ్గర ఉండంగానే మనం ఇతరులకు మనం సాయం చేయలేం. మనకు తెలుసు మన సంఘంలో కొన్ని కుటుంబాలు ఉన్నాయి, ఒకే వాళ్ళతో బీదం ఉంటారు, మన వాళ్ళకి సాయం చేసినంత ఆశ. మన కుటుంబం మన సంఘమే కాదు, మన ఇరుగు పొరుగు, మన చుట్టూ, మన బంధువులు, మన స్నేహితులు. రేపు మనం చనిపోయినప్పుడు ఒకే బైబిల్ రాయబడింది, మన క్రియలు మాత్రమే. ఆ క్రియలు నుంచి చెప్తాంట, ప్రభా ఇదో పీటరు, లేకపోతే ఇదో మరియమ్మ ఎంతో సహాయపడేది. ఈ ద్వారకా చనిపోయినప్పుడు అందరూ వచ్చి చూపించారు కదా బట్టలు. ఇదిగో ప్రభా, అయ్యా పేతురు నుంచి మేము బతుకున్నప్పుడు మాకు పుట్టించింది ఈ బట్టలు ఫ్రీగా. మనం ఎంత బీదలమైనా మాత్రం ప్రియులరా, మనం ఇతరులకు ఇస్తేనే బ్లెస్సింగ్. బైబిల్లో ఒక వాక్యం ఉంది, పుచ్చుకొనటం కంటే ఇచ్చుటనే ధన్యత అంటే. ఎప్పుడు వేరేటోళ్ళ దగ్గర తీసుకోవాలి అస్సలు ఉండకూడదంట ప్రియులరా. మనం కానీ ఇవ్వాలంట. మనం ఎంత బీదలమైన పర్లే ఇస్తానే ఉండాలంట ప్రియులరా. ఇచ్చేవాడే నిజమైన ధనవంతుడు ప్రియులరా. బైబిల్ యాకోబు పత్రికలో ఉంది, ఇహలోక ధనవంతులకు ఇలా చెప్పు, మీ దానాన్ని బట్టి మీరు గర్వించొద్దు, అది కాదు నిజమైన గుణము. ఇచ్చేవాడే నిజమైన ధనవంతుడు అంట. హల్లెలూయా. ఎవరంటే నిజమైన ధనవంతుడు? డబ్బు ఉన్నాడా లేకపోతే ఇచ్చేవాడా? ఆ ఇచ్చేవాడికి డబ్బు లేకుండా ఉన్న దాంట్లో ఇస్తే అతడు ఎవరంట? యాకోబు పత్రిక ఒకసారి తీసుకుందాం ప్రియులరా. 5వ అధ్యాయము 1 చూద్దామా ప్రియులరా. ఇక్కడ ఇహలోక ధనవంతుల గురించి మాట్లాడుతూ ఆయన ఇలా అంటాడండి, ఐదో అధ్యాయం 1వ వచనం, ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేటి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడుడి. మీ ధనము చెడిపోయేను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిపోయేను, మీ బంగారమును మీ వెండి తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉంది. ఓకే, అగ్ని వలె మీ శరీరములను తినివేయను. అంత్య దినములందు ధనము కూర్చుకుంటేని, ఇదిగో మీ చేలు కోసిన పనివానికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. కోతవారి కేకులు సైన్యముల కత్తికొద్దికి యెహోవా ప్రభు యొక్క చెవులలో చిచ్చినది. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగస్థులై
వదదినమందు మీ హృదయములను పోషించుకుంటేది, మీరు నీతిమంతుడైన వారికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మల్ని ఎదిరింపడు. ఇంకొక వాక్యం ఉంది కదా, మీ డబ్బు ఉంది, మీ ధనం ఉంది, కానీ మీరు ఇచ్చే విషయంలో మీరు ధనవంతులు కాదు. నిజమైన ధనవంతులు ఎవరంట చెప్పడుతుంది కదా. లాస్ట్ అండ్ ఫైనల్ గా ప్రియులరా, ఇప్పుడు మనం ఎన్ని అయినాయంట? ఇప్పుడు ఎన్ని అయినాయి ప్రియులరా? 7 అయినాయి. 8 చూద్దామా? పౌలు చనిపోయిన ఒక బాబుని లేపాడండి, ఒక యవనస్తుని. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము చాలా చాలా చక్కటి వాక్యం ప్రియుల. ఈ వాక్యము ఇక్కడ పేతురు గారు ఒక చనిపోయిన బాబుని లేపాడండి. 9వ అధ్యాయము సారీ అండి 20వ అధ్యాయం, క్షమించండి. తొమ్మిదవ వచనం నుంచి చదువుతాను, గమనించండి. ఓకే, 7వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 20 verse 7. ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడ గదిలో అనేక దినములుండెను, అనేక దీపములు, క్షమించండి. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో నుండి గాఢ నిద్రపోయి రైట్ అండి, గాఢ నిద్రపోయి చదవండి. అప్పుడు ఐతుకు అను యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రభారంతో జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి ఏమయ్యాడంట? చనిపోయిన వాడై ఎత్తబడేను. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడుకుడి, అతను ప్రాణమతనిలోనే ఉన్నదని వారితో చెప్పెను. అంతటా మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరను. వారు బ్రతికిన చిన్నవారిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ. ప్రియులరా, ఐతుకు అనే ఒక యవనస్తుడు ఆయన వాక్యం వింటూ 3వ అంతస్తులో కూర్చొని కింద పడ్డాడంట. ఉదయం చనిపోయాడు. అప్పుడు పౌలు వచ్చి అదేంటో ప్రియుల, బైబిల్లో ప్రతిసారి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు దేవుని సేవకులు కొన్నిసార్లు వాళ్ళ మీద పడుకొని ప్రార్థన చేసేవారు కదా. ఏలియా విషయంలో మనం గమనించాం. ఇక్కడ కానీ పౌలు అతని మీద పడి ప్రార్థించాడంట. అతను కనిపించాడు, అతను కనిపించాడు. పేతురు ఒక విధురాలను లేపాడు, తర్వాత పౌలు లేపాడు. కానీ ఎవరు శక్తి ఇచ్చారు వీళ్ళ? అది దేవుని శక్తి, వీళ్ళు లేపింది కాదు. ఇంకా లాస్ట్ 9వది ఇది అంటే ఇది మాస్ రెజరెక్షన్. ఇది ఒక్కరితో కాదు, ఇద్దరు కాదు, కొన్ని వేల మంది లేచారంట. తెలుసా మీకు? ఎవరికైనా ఐడియా ఉందా? ఎప్పుడో రిక్కి యేసు ప్రభు ఎవరు క్లియర్ చెప్పట్లేదు. ఎవరు క్లియర్ చెప్పట్లేదు. ఎప్పుడు తీసుకున్నాం ప్రియులారా? మత్తయి సువార్త. యేసుక్రీస్తు శిలువలో చనిపోయినప్పుడు ఏం జరిగిందంట? 27వ అధ్యాయము 51 నుంచి చదువుతాను, అందరూ గమనించండి. 27:51. రైట్. 50వ వచనము. శిలువలో చనిపోతూ యేసు ప్రభు, యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత
పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడింది. యేసు ప్రభు శిలువలో చనిపోయాడంట. మీరు ఆయన బిగ్గరగా కేక వేసినప్పుడు బైబిల్లో రాయబడింది, సమాధులు తెరవబడ్డాయంట. యెరూషలేము పరిశుద్ధ పట్టణం అంటే యెరూషలేము. పరిశుద్ధుల శవాలన్నీ లేచాయంట. లేచి వాళ్ళు ఎవరు కనబడకుండా అక్కడే ఉన్నారంట. యేసు ప్రభు 3వ దినం లేచినప్పుడు అప్పుడు వాళ్ళు వెళ్ళి అందరూ కనపడ్డారంట. ఎదుగు బాబు నేను బతికే ఉన్నాను. అందరూ భయపడుంటారు కదా. ఏమైనా భయపడుంటారు? ఈ చనిపోయి వీళ్ళు ఎలా బ్రతికొచ్చారు కదా పీటర్? దయ్యమని భయపడుంటారు కొంతమంది. సుప్రీంలో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది పరిశుద్ధులు లేచి పట్టణంలో కనబడ్డారు. సో ఇది ప్రియుల జరిగింది. ఇంతమంది లేచారు. మొదటిది ఏలియా ఒక బాబుని లేపాడు. తర్వాత ఎలీషా ద్వారా దేవుడు ఒక బాబుని లేపాడు. తర్వాత ఎలీషా మృతదేహాన్ని ఒక శవం ముట్టినప్పుడు తగిలినప్పుడు ఆ శవం లేచాడు. కొత్త నిబంధనలో యాయిరు కుమార్తెను దేవుడు లేపాడు. నాయిని అనే గ్రామంలో విధవారాల యొక్క కుమారుని యేసు ప్రభు లేపాడు. 6వది లాజరు అనే వ్యక్తిని యేసుక్రీస్తు లేపాడు. తర్వాత తబిత ద్వారక అనే ఒక స్త్రీని ఎవరు లేపారు? పేతురు ద్వారా లేపారు. తర్వాత ఐతుకు అనే వ్యక్తిని ఎవరు లేపారంట? పౌలు లేపాడు. చివరికి ఇక్కడ మనం గమనించాము, యేసు ప్రభు శిలువలో చనిపోయినప్పుడు ఏం తెరవబడ్డాయంట? సమాధులు తెరవబడ్డాయి. ఒక్కరుగా ఇద్దరు కాదు, 4 వేల మంది లేచారు. లేచి వాళ్ళు మళ్ళీ ఇమీడియట్గా వెళ్ళలేదు. యేసు ప్రభు 3వ దినం లేచే వరకు అలా ఆగి తర్వాత పట్టణానికి వెళ్ళి తమను తాము కనపరచు. సో ప్రియుడా ఇది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే అందరు ఎవరెవరైతే లేచారో అందరు చనిపోయారు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వస్తాం. ఓకే, యేసు ప్రభు ఎప్పుడే మనం చదివాం కదా, అనుష మంచి చదివింది కదా బైబిల్లో. తెల్లవారుజామున పరలోకం నుండి అందరూ గమనించండి ప్రియుడా, వీఆర్ క్లోజింగ్. తెల్లవారుజామున పరలోకం నుండి ఒక దేవుడితో వచ్చి యేసుక్రీస్తు బండ దగ్గర కూర్చొని ఆ సమాధి దగ్గర కూర్చొని ఉన్నాడంట ప్రియుడా. అక్కడ స్త్రీలు ఉదయాన్నే లేచి సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్ళి ఆయనకు కుయ్యాలని పోయినప్పుడు ఆ సమాధి తెరవబడ్డదంట. ఆ సమాధిలో ఎవరు లేరంట. వీళ్ళు అంటారంట, అయ్యా ఇక్కడ ఎవరు, నువ్వు యొక్క తోటమాలివా, ఇక్కడ యొక్క శవాన్ని ఎవరు తీసుకెళ్లారంటే అప్పుడు ఆ దేవదూత అంటాడు, ఆయన చెప్పినట్టుగా ఆయన లేచిండు, ఆయన గలిలియా ప్రాంతానికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి అన్నప్పుడు కదా. లాస్ట్ అందరూ తెలుసు, యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆయన 40 రోజులు అందరూ కనపడ్డాడు. ఎమ్మావుస్ అనే ఒక గ్రామానికి శిష్యులతో వెళ్తూ మాట్లాడాడు. శిష్యులు ఇంట్లో కూర్చున్నప్పుడు వాళ్ళందరూ ఆ యేసుప్రభు తలుపులు వేసరికి ఏంటంటే లేకుండా లోపలికి వచ్చాడు. ఆయన చనిపోయి 3వ దినం లేచాడు. ఇంకా మరలా యేసుప్రభు చావలేదు. హల్లెలూయా. ఇది గ్రేట్నెస్ యేసుక్రీస్తు. ప్రకటన గ్రంథం ఒక చివరి వాక్యం చదువుకున్నాము ప్రియులారా. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము ప్రియులారా, ఈ యొక్క వాక్యం ఉండే గొప్పతనం ఏంటంటే యేసుప్రభు అనుకోండి చనిపోయారు, నో డౌట్. కానీ నేను మనం అందరం చదువుదాం ప్రియుల ఈ యొక్క వాక్యము, నాతో పాటు అందరూ చదవండి తెలుగు ఉన్నవాడు. 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. అందరం చదువు హల్లెలూయా. ఇది ప్రియులారా, యేసుక్రీస్తు మొదటి వాడు, కడపటి వాడు. దాని తర్వాత రాయబడింది నేను మృతుడనైతిని కానీ, చూడండి వాక్యం, నేను మృతుడనైతిని కానీ నేను జీవించుచున్నాను, యుగ యుగముల వరకు జీవిస్తున్నాను. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానంలో గొప్పతనం ఏంటంటే ప్రియులారా, ఆయన చనిపోయాడు, లేచాడు, తర్వాత యుగల వరకు ఆయన ప్రాణ మరణం లేదు. అందుకే మనం అందరం యేసు ప్రభు దేవుని రక్షకుడు, దేవుని కుమారుడని, ఆయన మన రక్షకుడని మనం ఆయన విశ్వసిస్తాం. హల్లెలూయా. మనం అందరం చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు రాత్రులలో పాల్గొంటాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా
పునరుత్థానం యొక్క గొప్పతనం ఏంటో మాకు నేర్పించారు. అవునైనా బైబిల్ ఎంతో మంది మృతుల నుండి లేచారు, కానీ తర్వాత వాళ్ళు చనిపోయారు ప్రభు. కానీ యేసుక్రీస్తుడిగో నేను మృతుడనైంది, కానీ యుగ యుగముల వరకు నేను సజీవుడుగా ఉన్నానన్నారు. థ్యాంక్ యూ ప్రభు. ఈ రోజే కాదు, మేము ప్రతిసారి నాయన మీ సన్నిధికి వచ్చినప్పుడల్లా యేసు ప్రభు మా కొరకు చనిపోయాడు,